తాడిపత్రి తహసీల్దార్ కార్యాలయం వద్ద మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నిరసనకు దిగారు. వైసీపీ నాయకులు అవినీతి ఆరోపణలపై ఆర్డీఓ నాయుడికి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. అనంతరం వైసీపీ నాయకులను హెచ్చరిస్తూ సీఎం చంద్రబాబుకు విషయాన్ని తెలియజేస్తూ వీడియో రిలీజ్ చేశారు. ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపడితే మున్సిపాలిటీ అధికారులు చూస్తూ ఊరుకోరు, అన్ని చట్ట ప్రకారమే జరుగుతాయంటూ అక్రమార్కులను హెచ్చరించారు. అయ్యా చంద్రబాబు గారు, మాకు జరిగిన అన్యాయాన్ని గమనించండి. దయచేసి అది చేయకు, ఇది చేయకు అని చెప్పకండి. రేయ్ మాజీ ఎమ్మెల్యే, నీ చరిత్ర చెప్పాలంటే నాకు నా ఆత్మాభిమానం అడ్డొస్తోంది. మీడియా ముఖంగా ఛాలెంజ్ చేస్తున్నా, రా తాడిపత్రికి దమ్ముంటే. కోమటికుంటలో 45 ఎకరాల భూములు కొట్టేసినావు, దాని చరిత్ర బయటకు తీసి నీ లెక్క తెలుస్తా. సోమవారం నుండి అక్రమ కట్టడాలను రూల్స్ ప్రకారం కూల్చివేస్తానంటూ మీడియా ముందు మాట్లాడారు. I want to go with the card. రేపు నన్ను అనగడు చదువుకునే లజ్జాకుడు ఇట్లా కొట్టినాడు. విత్ రికార్డ్ విత్ రికార్డ్తో కాదు పోయి నువ్వు నన్ను అడుగుతూ నా ఆస్తి ఎంతనే. నేను కాలేజీలో ఫియట్ కార్లో పోయినారా, 69లో ఫియట్ కార్లో పోయినారా, అడుగురా చెప్తారు. నీ బతికేంద్రలే తోడగొడతావా? సిగ్గులే? ఏంద్ర నువ్వు తోడగొట్టేది? లే ఏంద్ర నువ్వు తోడగొట్టేది? సిగ్గులే? లే నువ్వు నిజం చెప్పురా, నువ్వు నిజం చెప్పురా. బొగ్గాయి కాంపౌండ్లో ఆ స్థలం నీదే, ఒప్పుకుంటావా? ప్రెస్లో చెప్తావా? ప్రెస్లో చెప్తావా? ప్రెస్లో చెప్తావా? చెప్పు. నిన్న షాప్ కొట్టింది ఎవడుదురా? దర్బారం ఉంది, నాకు తెలుసునంతా ఎవడుదో. మరి నీకు పర్మనెంట్ వచ్చాడు తొడగొడతావా? ఏదో నువ్వు తొడగొట్టేదిలే, నీ కథ అయిపోయింది అనుకుంటాను. అప్పుడే అన్యావంట అంతా వస్తుంది. నీ కాలేజ్ స్థలం ఏంది, నీ కథ ఏమి, రికార్డ్స్ ఉంటాయిరా, రికార్డ్స్ ఉంటాయి. దాదాగాడు అనుకుంటావు నువ్వు. ఏం దాదారా నువ్వు? తొడగొడతావా? రారా రారా కొడుతురారా, పుచ్చుకొని నా కొడక్క, అత్తిపడద్దు. ఏంది నీ కాలేజీ? ఏదిరా నీది బతుకుతేరు? పలకొడతాం రా, దాన్ని పలకొడతాం. ఏమ్రా నువ్వు గన్ను తీసుకొని అబద్దు దాబద్దు కూడా నేనేం అనలేదు నా కొడక. అన్ని బిగుతా లే, బొగ్గాయి కాంపౌండ్లో కొడతారు. నీదైతే అడిగిర్రా, మీ అందరి కథ చెప్తా. నీ కథ చాలా ఉంది. ఇంజనీరింగ్ కాలేజ్ పక్కది, ఏమేమి సైలాలు అన్నీ ఉన్నాయి లేప. రెడీ ఉండు, తోడకూడదు. కానీ నువ్వు నన్ను అడుగుతూ నా ఆస్తి ఎంతనే. నేను కాలేజీలో ఫియట్ కార్లో పోయినారా, 69లో ఫియట్ కార్లో పోయినారా, అడుగురా చెప్తారు. ఎస్సీ వర్గీకరణకు ఏపీ ప్రభుత్వం ఓకే చెప్పడంతో నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని అరుంధతి వాడలో మందకృష్ణ